సార్ ఇటు చూడండి సార్. పెట్టుకోవాలి అని చెప్పి అనుకోవడం నిజంగా గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ అవర్ ప్లేస్ టు జస్ట్ ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్. ఇది 10th ఇయర్లో ఉన్నాం సార్. ఇది ఈ ఇయర్తో 10 years కంప్లీట్ అవుతాయి. జస్ట్ 4 children స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇంచుమించు 500 దాకా ఉన్నాయి 4 childrenలో. నెక్స్ట్ ఇయర్ కన్నా మన యూకేజీ మాకు 60 children వచ్చేసారు. జస్ట్ ఏంటంటే లేడీస్ ఉన్నారు, ఆర్టర్స్తో వచ్చారు. మేము కూడా ప్యాషనేట్గా స్టార్ట్ చేశాము. ఇంకా మేము వాళ్ళు 4th childrenగా నక్షత్ర స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఇయరే మాకు 280 అడ్మిషన్ వచ్చింది. అదే దాన్ని చాలా ప్లస్ పాయింట్గా తీసుకొని ఇంక మేము ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది. మేము బయట అయితే అడ్వర్టైజ్మెంట్ ఏం చేయము సార్. జస్ట్ పేరెంట్ మౌత్ టు మౌత్నే మాకు ఎప్పుడు అడ్మిషన్స్ ఇస్తాము. సో మీ తరఫున మాకు కూడా ఏదైనా అంటే ప్లీజ్ సార్ కొంచెం సజెస్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజే ఒక విద్యార్థి పాఠశాలలో 6th class ప్రవేశం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే అండి. నీ పేరు ఏం చెప్తున్నా? పాఠశాల యాజమాన్యానికి దేనికి మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. పాఠశాల అడ్మిషన్ you should stand straight, keep your hands back so that you can stand straight, so that don't think it as a punishment. So if you stand straight with your hands back, your backbone will be straight. Understood? If you fold like this, your backbone will bend, which is not good for your health. Okay, this is the rule also. The first rule is to stand straight. The second rule is you should always behave properly. The third rule is you should talk in English. Because that is a new language, you should get used to, right? Anyhow, after going home, you talk in that, right? Only these 3 are the important parts. It's discipline, which comes with your body language, the way you behave, the way you respect your teachers. All these comes under discipline, right? The second one is language, and the third one is language is what I told you. The third one is few, like academics. You should focus, right? Some point you should concentrate on academics. So that's what we expect from a child. Okay? And you will have all types of entertainments in the school. Do you know something? We will have PT period every day, even for the 10th standard students. That is the main point, major role, making all the children physically fit. If you people are physically fit, definitely you will be mentally fit. Understand? So that is the main part which you can happily come from to school every day. Okay? Yes, thank you. So I. Okay, let me ask you. Tell me the means of transportations. So all these are what type of transportations? Excellent. Tell me the other transportation. Okay, fine. Okay, what type of transportation is that? Air transportation. Excellent. Tell me the other transportation which you know. Okay. That is rail transport. And tell me the other transportation. Ship, boat, all these will use what type of transportation? Water. Excellent. Very good. Very good. That's no, it's not ready. అదేంటంటే బాగా ప్యాక్ చేయండి అలవాటు చేసేసారు. పెద్దవాళ్ళు
మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ డిసిప్లైన్ అయితే నేను ప్రామిస్ విత్ ఫిజికల్ ఫిట్నెస్. రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ స్కూల్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కార్యక్రమం కాబట్టి కోచింగ్ కావాలి లోకపట్నం జరుగుతుంటే సారీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా సంస్థ మా స్కూల్ నుంచి అంటే మేడం అదే చెప్తారు, చెప్పిన దానికంటే కూడా 10-20 టైమ్స్ చెప్తూనే ఉంటాను చేసే పని. ఎందుకంటే వీఆర్ నాట్ డోంట్ హ్యావ్ ఎనీ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ సిస్టమ్. వీఆర్ ది ఓనర్స్ అండ్ వీఆర్ పీపుల్ హూ క్లాస్. మా దగ్గర ఏంటంటే యాక్సెస్ డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో మీడియేషన్ కానీ ఏదో చెప్పి లోపల రావాలి అటువంటి ఏమన్నదండి. మీకు ఏమన్నా ఎటువంటి ఇష్యూ వచ్చినా మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ ఏమన్నా డైరెక్ట్ ఇక్కడ మోటల్ డోర్ అండ్ ఆఫీస్ డైరెక్ట్ మాత్రమే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మేము ఏ నిమిషాన్ని మేము ఫోన్ అయితే అవైలబిలిటీలో ఉంటాం. ఆ ఇన్సూరెన్స్ అయితే వస్తున్నాం. మా 10th క్లాస్ స్కూల్లో వాళ్ళకి రేపు ఎగ్జామ్ అయినా కూడా ఇవాళ ఒక గంట సేపు మాట్లాడవలసింది సాయంత్రం. ఇది మా 10వ సంవత్సరాన్ని స్కూల్ పెట్టి 10 సంవత్సరాలు చేయలేదు చదివాడు. సో ఇలాంటి పెద్దవారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం